హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, OnePlus నుంచి మొత్తానికి 20,000 లోపు అయితే మొబైల్ని అయితే తీసుకొని వచ్చారు. మొత్తానికి చాలా కాలం తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నారు 20,000 లోపు బడ్జెట్లో మీకు మొబైల్ని అయితే తీసుకొని వస్తానని. మొత్తానికి OnePlus Nord C2 Lite 5G పేరుతో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 6GB 128GB 19,999 అండ్ అలాగే 8GB 128GB 21,999. ఈ 20,000 బడ్జెట్లో ఈ OnePlus మొబైల్ కొనొచ్చా అన్నది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ కొనొచ్చా లేదా, కొంటే ఏ మొబైల్ కొనాలన్నది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 60% పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని అయితే చూస్తున్నారు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ని తెలుసుకొని ఆ తర్వాత ఏ మొబైల్ కొనొచ్చు, కొనకూడదు, ఎందుకు కొనకూడదు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే OnePlus Nord C2 Lite 5G ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ముందుగా బ్యాక్ సైడ్ మొత్తం మీకు ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, పాలీకార్బోనేట్. అలాగే ఈ డిజైన్ కూడా మీకు ఎక్కడో చూసినట్టయితే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్లో మనకి రియల్మీ C31 పేరుతో అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. మీకు డిస్ప్లే కూడా అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. రెండు కూడా మీకు డిజైన్ పరంగా అయితే సేమ్ టు సేమ్ అయితే ఇంచుమించుగా అయితే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో ఒక నాకు కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే రెండు కొంచెం సిమిలర్గా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచెస్ IPS LCD స్క్రీన్, అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ అలాగే బ్యాజిల్లస్ పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే వస్తుంది. నాకు తెలిసి వీళ్ళు LCD స్క్రీన్ అయితే ఇదే చాలా రోజుల తర్వాత ఈ మొబైల్ అయితే LCD స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి OnePlusలో లాంచ్ అయిన ప్రతి మొబైల్లో కూడా మీకు మ్యాక్సిమం మీకు AMOLED స్క్రీన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి అయితే ఇస్తారు. కానీ ఈ బేస్ వేరియంట్ మీకు ప్రైస్ తగ్గించేసరికి అన్నింటిలోనూ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఈ బ్రాండ్ నేమ్ వస్తుందంటే అన్నింటిలోనూ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి, తప్పదు. మనకి ఈ బడ్జెట్లో 20,000 బడ్జెట్లో మ్యాక్సిమం ఇప్పుడు వస్తున్న అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే మీకు అన్నింటిలోనూ మీకు AMOLED స్క్రీన్ అయితే ఇస్తున్నారు. 5G ప్లస్ AMOLED అయితే కంపల్సరీ వస్తుంది. కానీ ఈ OnePlus Nord C2 Lite 5Gలో మాత్రం LCD స్క్రీన్ అయితే ఇచ్చారు. చాలా రోజుల తర్వాత LCD స్క్రీన్ అయితే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ మొబైల్ ప్రాసెసర్ చూసినట్లయితే Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. నార్మల్ యూజింగ్కి అయితే చాలా బాగుంటుంది. కానీ మీరు ఒక గేమర్ అయితే, మీరు గేమింగ్ కోసమే మొబైల్ కొనాలనుకుంటే 20,000 బడ్జెట్లో నాకు OnePlus మొబైల్ వస్తుంది, నాకు OnePlus అంటే ఇష్టం, అలాగాక మనకి తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది అని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మొబైల్ని కొని గేమింగ్ ఆడుతుంటే ల్యాక్స్ కనిపించి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వమాకండి ఫ్రెండ్స్. గేమింగ్ అయితే అసలు పనికిరాదు ఈ మొబైల్. ఒక్కటి ఈ మైండ్లో అయితే పెట్టుకోండి, ఒక్కటి మాత్రం గేమింగ్ పర్పస్ అయితే ఈ మొబైల్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 50% 30 minutesలో అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అలాగే 0 to 100% మీకు 1 hour 20 minutes దాకా అయితే పడుతుంది. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే దగ్గర ఛార్జింగ్ మీకు 65 watts 66 watts అయితే ఛార్జింగ్ బ్యాటరీ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కెమెరా సెటప్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. కానీ మిగతా రెండు కెమెరాస్ గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది, ఎందుకంటే అవి ఉన్నా లేనట్టే ఫ్రెండ్స్. 2+2 అయితే ఇచ్చారు, అవి ఉన్నా లేనట్టే. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి అయితే మంచి కెమెరా పిక్చర్స్ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మైనస్ వచ్చేసి ఈ మొబైల్లో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు, ఎందుకంటే ఈ Snapdragon 695 5G ప్రాసెసర్లో ఈ 4K వీడియో రిజల్యూషన్ అనేది సపోర్ట్ అయితే చేయదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మొబైల్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. అండ్ SD కార్డ్ వేసి మీరు మెమరీని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. 1 TB వరకు ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. టోటల్గా ఈ మొబైల్ మీకు Android 12 మీద అయితే రన్ అవుతుంది. అండ్ కస్టమ్
ఆక్సిజన్ వాయిస్ ఉండటం వల్ల మీకు చాలా క్లీన్గా అయితే మొబైల్ అనేది కనిపిస్తుంది. అండ్ టోటల్గా ఈ OnePlus Nord C2 Lite 5G మొబైల్ ఈ 20,000 బడ్జెట్లో కొనొచ్చా అంటే ఫ్రెండ్స్, నా ఆప్షన్ వచ్చేసి ఈ మొబైల్ని అయితే మీరు పర్చేజ్ చేయమాకండి. ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. మీకు OnePlus అన్న పేరుకి మీరు పడిపోమాకండి. తక్కువ ప్రైస్లో వచ్చింది OnePlus, నేను యూజ్ చేయొచ్చు అంటే అన్నింటిలోనూ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఈ 20,000 బడ్జెట్లో ఏది కొనాలనుకుంటే రీసెంట్గా లాంచ్ చేసిన వివో IQ Z6 Pro ఈ మొబైల్ అయితే మీకు 24,000 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. కానీ మనకి ఇప్పటికీ అమెజాన్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ అమెజాన్లో మనకి కూపన్ ఆఫర్ ఇచ్చారు, 1000 రూపీస్ కూపన్ ఆఫర్ ఇచ్చారు. అలాగే కార్డ్ ఆఫర్ కూడా అవైలబిలిటీ ఉంది మనకి ఆన్లైన్లో 3,000 వరకు. టోటల్గా మీకు 4,000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 20,000 బడ్జెట్లో మీకు ఆ IQ Z6 Pro మొబైల్ అయితే వచ్చేస్తుంది. ఆ IQ Z6 Proలో మీకు ఆమ్లెట్ స్క్రీన్తో అయితే వస్తుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఆమ్లెట్ స్క్రీన్ అంటే మీకు మూవీస్ కానీ వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు మీకు ఒక హెవీ గేమింగ్ కోసమే మీరు మొబైల్ కొనాలనుకుంటుంటే ఈ IQ Z6 Pro అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ IQ Z6 Proలో మీకు స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. మీకు గేమింగ్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హెవీ గేమర్ అయినా మీకు ల్యాగ్స్ అయితే కనిపించవు. హై గ్రాఫిక్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ మొబైల్లో కొన్ని ఎక్స్ట్రా గేమింగ్ స్పెసిఫికేషన్స్ అనేది ఇంక్లూడ్ చేసి అయితే ఇచ్చారు. అలాగే మీకు కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు హెవీగా గేమ్ యూజ్ చేసిన మొబైల్ అనేది హీట్ అవ్వకుండా అయితే ఉండటానికి వీళ్ళు కొన్ని లేయర్స్ని అయితే ఇంక్లూడ్ చేసి మొబైల్ అయితే ఇచ్చారు. కెమెరా కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే బ్యాటరీ పర్పస్ చూసుకున్నా కానీ మీకు 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 18 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ టోటల్గా మీకు దగ్గర 40 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జింగ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, టోటల్గా ఈ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఈ IQ Z6 Pro 5G మొబైల్ ఒక బెస్ట్ ఆప్షన్, ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. ఈ మొబైల్ని అయితే మీరు మిస్ చేసుకోమాకండి. OnePlus పేరు చూసి అయితే మోసపోకండి. వీడియోని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.